హలో! ఎవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికొస్తున్నప్పుడు ఒక సింపుల్‌గా అయిపోయే 2 ఐటెమ్స్ రెసిపీస్ చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది. దాని ముందు నాన్ వెజ్ కూడా ఎందుకు పనిచేయదు. నమ్మండి. నిజం చెప్తున్నాను. అది ఏటంటే తాలింపు పప్పు అండ్ క్యారెట్ ఫ్రై. ఈజీగా చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్‌లో ఇలా అయిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చలో ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా కందిపప్పుని బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత దానికి కొంచెం వాటర్ తక్కువ తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. పలచగా కాకుండా కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది. దాని తగ్గ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్, టోటల్ 5 విజిల్స్ కొట్టినంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసేయండి. ఫైనల్లీ ఇలా రావాలి మీకు. మనకి ఎంత నాన్ వెజ్ తిన్నా సరే అంత ఎప్పుడు నాన్ వెజ్ తిని తిని ఇది అవుతుంది. అదే పప్పు మనం ఎన్నిసార్లు చేసుకున్నా సరే మనకి బోర్ కొట్టదు. అదే స్పెషల్ ఇందులో ఉంటుంది పప్పులో. దీనికి చిన్న తాలింపు వేసుకుందాం. దీనికి మీరు గీ యూజ్ చేయండి. టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవుతుంది. 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోండి. హోమ్ మేడ్ గీ అయితే ఇంకా మంచిది అని చెప్తాను. 1 స్పూన్ ఆయిల్ అండ్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఇది 2 బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గార్లిక్ వేసుకోండి. ఒక 7 రెబ్బల వరకు వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోండి మీ స్పైస్కి తగ్గట్టుగా. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు వేసుకోండి. కొంచెం దూరంగా వెళ్ళండి, ముందు మాత్రం ఉండొద్దు. ఫైనల్గా ఇంగువ ఒక 1/2 స్పూన్. ఇది బాగా ఆ ఇంగువ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఏదైతే మనం పప్పు చేసుకున్నామో అందులో వేసేయండి. ఈ 2 బాగా కలుపుకోవాలి. అంతే, మీకు అందరికీ తెలిసిన రెసిపీ అది. బట్ ఇలా క్యారెట్ ఫ్రై కూడా మీకు డిఫరెంట్గా చూపిస్తా. ఈజీగా అంటే ఈ రెసిపీస్ మనం ఈజీగా చేసుకోవచ్చు. టక్క 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 ఇలా అయిపోతుంది. సో క్యారెట్ ఫ్రై చూద్దాం. ముందుగా క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. అండ్ ఆవాలు, శనగపప్పు అన్నీ 1/2 స్పూన్స్ వేసుకోండి. ఆఫ్ మరీ ఎక్కువ వేసుకోవద్దు. పప్పులు ఇష్టం తింటాను అంటే వేసుకోవచ్చు. మినపప్పు కూడా 1/2 స్పూన్ వేసుకోండి. ఎండుమిర్చి, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ మాత్రం తక్కువే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. లాస్ట్ ఫైనల్లో మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ వేసుకోవచ్చు. సిమ్లో పెట్టండి. తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో క్యారెట్ని వేసేసుకుందాం. ఇది బాగా ఫ్రై చేయండి. మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి క్యారెట్ చూడండి. మీకు అలా కట్ చేసి చూడండి, మీకు ఉడికిందో లేదో తెలుస్తుంది. బాగా బాయిల్ అయితే మీరు మూత పెట్టవసరం లేదు. కొంచెం ఇంకా అవ్వాలి అంటే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోండి. నాకైతే రెడీ అయిపోయింది. సో క్యారెట్ బాయిల్ ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోండి. దాని తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి.
ఇవన్నీ బాగా కలపండి. అండ్ ఫైనలీ లుక్ ఇలా ఉంటుంది. సో ఇదండి ఈ రెసిపీ. మీకు అందరికీ నచ్చే ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది వంట. బట్ అందరికీ తెలియపోవచ్చు కదా! సో ఇది తెలియని వాళ్ళ కోసం ఈ వంటని ఇంట్రడ్యూస్ చేశాను అంతే. ఇంకా బంద్ చేసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.